మేడం అన్వేష్ గురించి ఏమైనా చెబుతారా మేడం? చాలా వరస్ట్ ఫెలో అండి. మన ఇండియన్ అయ్యి ఉండి మన కంట్రీకి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఆయనకి ఈ రోజు ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారంటే వాళ్ళంతా ఇండియన్సే కదా. తెలుగు అయ్యి ఉండి తెలుగు వాళ్ళ కోసం కూడా వ్యతిరేకంగా మాట్లాడతారు. తెలుగు రాష్ట్రాల్లో మగవాళ్ళందరూ చేతగానోళ్ళంట. మరి అన్వేష్ ఆయన తెలియే కదా, వాళ్ళ డాడీ కూడా తెలియే కదా. మరి అన్వేష్ వాళ్ళ డాడీ కూడా చేతగానోడు అన్నట్టు కదండి. మరి అన్వేష్ ఎవరు పుట్టినట్టు? చేతగానోడు అన్నాడు కదా. మరి ఆ మాట ఏంటి చాలా తప్పు. నెక్స్ట్ ఏమో గోమాతల్ని కూడా రేప్ చేశారు. నిన్న ఇక్కడ అందరు చెప్పాక వెళ్ళి న్యూస్ లో చూశాను. గోమాతలను కూడా జెంట్స్ రేప్ చేశారు. అది కూడా తప్పే. అంటే దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఆయన ఏ మతమైనా కూడా, కానీ మతానికి ఏ రిలీజియన్ కూడా అగేన్స్ట్ గా ఎవ్వరు కూడా పబ్లిక్ లో అలా పబ్లిసిటీ చేస్తే అది నేరం. కాబట్టి ఆయన మీద పోలీస్ ఖచ్చితంగా ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. మనం మామూలుగా సివిల్ లైఫ్ లో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడుకోవచ్చు, కానీ రిలీజియన్ కి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ లో మాట్లాడకూడదు. అండ్ సోషల్ మీడియాలో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. అంతే ద్రౌపదిని సీతగారిని కూడా నేను ఇక్కడ చెప్పేది న్యూస్ చూశాను. ద్రౌపదిని సీతాదేవిని కూడా రేపులు చేశారని అలాగా ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు. అది కూడా చాలా తప్పండి. జిరాక్స్ ఫోటో తెద్దాం అనుకున్నా, పుచ్చకాయని కట్ చేసి లేడీస్ ని డిస్క్రైబ్ చేశారు. దానికైతే చాలా అసహ్యం వేస్తుంది. ఆయన చెప్పులతో కొట్టి చెప్పుల దండలు మెడలో వేసి గాడిద మీద కూర్చోపెట్టి ఊరేగించాలి ఇండియా వస్తే. చాలా అసహ్యంగా మాట్లాడతారు. అండ్ ఆయన బట్టలు ఇప్పుకుని తిరిగే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, అనసూయకి సపోర్ట్ చేస్తారు. అనసూయకి అందరూ అగెన్స్ట్ గానే ఉన్నారు కదా. 2 స్టేట్స్ లో, ఏపీలో తెలంగాణ ఇద్దరు కూడా అగెన్స్ట్ గానే ఉన్నారు. ఆమె నా బాడీ నా ఇష్టం అంటే నీ బాడీ నీ ఇష్టం అన్నప్పుడు అనసూయ రెడ్ లైట్ లో, ముంబైలో రెడ్ లైట్ ఏరియా ఉంది, అక్కడికి వెళ్ళి తిరుగుని ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇది సొసైటీ, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కి మనం కట్టుబడి ఉండాలి. లేడీస్ అందరు ఎలా ఉన్నారు నీట్ గా, తను కూడా అలా కట్టుబడి ఉండాలి. లేదు నేను లిమిట్స్ దాటేస్తానంటే నీ ఇష్టము, నీ బాడీ నీ ఇష్టం, నువ్వు వెళ్ళి రెడ్ లైట్ ఏరియాలో తిరుగుని ఇష్టం వచ్చినట్టు. ఇక్కడ కాదు కదా. ఇక్కడ పిల్లలు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, అందరు చెడిపోతారు. వాళ్ళు పెరుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళని చూస్తే అదే ఇన్స్పిరేషన్ తీసుకుని చెడిపోతారు. కాబట్టి అలా చెడగొట్టే బ్యాడ్ మెసేజ్ అనసూయగా అసలు ఇవ్వకూడదు. జీవోలు రాజు తిప్పుకొని తిరగమని చెప్పలేదు కదండి. ఫలానా బట్టలు వేసుకోమని కాన్స్టిట్యూషన్ లో రాసలేదు. అలాగని మీరు విచ్చలవిడిగా ఇప్పుకొని తిరగండి అని చెప్పలేదు కదా. అంటే ఇప్పుడు వచ్చేసి మనకి నాన్ వెజ్ వచ్చేసి ఒక లేడీకి తిట్టారని చెప్పేసి కామెంట్ చేశారు. మామూలుగా సమాజంలో అత్యాచారాలు జీవితంలో ఉంటాయి కదా, ప్రతిరోజు ఎక్కడైతే పేపర్లో చూస్తూనే ఉంటాము. అత్యాచారాలు మనకి డైలీ పేపర్లో చూస్తూనే ఉంటాము. అంత రిలీజన్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఆరెంజ్ కలర్ అంటున్నారు, బత్తాయిలు పిసుకుతా అంటున్నారు, చాలా అసభ్యంగా వల్గర్ గా మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన మీద పోలీస్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. పోలీసు ఏంటంటే పోలీసు అసలు చిన్న లోకల్ కేసులే సరిగా సెటిల్ చేయలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు అన్వేషణ పట్టుకుంటారని మీరు అనుకుంటున్నారా? ఏమండి పట్టుకురా, పోలీసు పట్టుకుంటారా? ఏదో పబ్లిసిటీ చేస్తున్నారు. ఇక్కడిక్కడ ఫ్యామిలీ మ్యాటర్సే. మీరు ఫేస్బుక్, ఇన్స్టా, కొన్ని సోషల్ మీడియాలు ఓపెన్ చేస్తే ఈ మధ్యకాలంలో లేడీస్ మీద కొన్ని అసభ్యంగా పార్న్ వీడియోస్ చూపిస్తున్నారు. అవన్నీ క్రియేట్ చేసినాయి. అలాంటివి కూడా పోలీసులు ఆపలేకపోతున్నారు. చిన్న మినీ కేసులు క్లోజ్ చేయలేకపోతున్నారు. ఎక్కడో ఫారిన్ కంట్రీకి వెళ్ళి వాళ్ళు తీసుకొస్తారని అనుకుంటారా? అంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుందంటారా? పబ్లిసిటీ కోసం చెప్పుకున్నారు, అందుకు మించి ఏమీ లేదు. ఇక్కడిక్కడే చూస్తున్నారు కదా, ఫేస్బుక్ లో అట్లా చాలా అసభ్యకరమైన వీడియోలు లేడీస్ మీద క్రియేట్ చేసి పెడతారు. అవన్నీ ఎడిట్ చేసి పెట్టిన వీడియోసే అవి. దాన్ని వాళ్ళు బ్యాన్ చేయలేకపోతున్నారు గవర్నమెంట్. ఇంకా వీడిని ఎక్కడ పట్టుకొస్తారు వేరే కంట్రీకి వెళ్ళి? మరి ఎలా మేడం రాబోయే రోజులు ఎలా ఉండాలి పోలీసు వ్యవస్థ, గవర్నమెంట్ ఎలా ఉండాలి? మన కంట్రీలో పోలీస్ గురించి తెలిసిందే కదా. అంటే మామూలు పోలీసులకి ఏదైనా సలహా ఇస్తారా? దొంగలు ఇక్కడెక్కడ ఉంచుకునే వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. వేరే కంట్రీకి వెళ్ళి పట్టుకొస్తారని అనుకుంటున్నారు. అసలు కామన్ పీపుల్ కి, మిడిల్ క్లాస్ పీపుల్ కి ఏమన్నా పోలీసు వాళ్ళు న్యాయం చేస్తారండి? మనం వెళ్ళి నెలలు వాళ్ళ చుట్టూ తిరుగుతామే తప్పితే ఏమన్నా పోలీసులు పట్టించుకుంటారా? ఇక్కడిక్కడ సెటిల్మెంటే చేయలేని వాళ్ళు వేరే కంట్రీకి వచ్చి అన్వేష్ని పట్టుకొస్తారని అనుకుంటున్నారా మీరు? అన్వేష్ మీద అసలు రూల్ ప్రకారం కేసు అవుతుంది. ఎంత మధ్య ఐబొమ్మ రవిని కూడా పట్టుకున్నాం కదా అని అన్నారు కదా, ఎలాగని ఏమన్నా కూడా పట్టుకుంటారేమో అని ఏంటండి ప్రజలు అనుకుంటున్నారు. పట్టుకోలేదండి, ఎవరో ఇన్ఫర్మేషన్ పెట్టే వచ్చారు, కానీ వీళ్ళకి అంత సీన్ లేదు.
పోలీసు వాళ్ళు ఇక్కడ లోకల్ సెటిల్మెంట్ చేయలేని వాళ్ళు ఐబొమ్మ వేరే కంట్రీకి వెళ్ళి పట్టుకొస్తారని మీరు నమ్ముతున్నారండి? సజ్జనార్ గారు అన్నారు కదా సార్, అన్నారు వాళ్ళు చెప్పుకుంటారండి, గొప్పతనం ప్రమోషన్ కోసం చెప్పుకుంటారు. మీరు నమ్ముతున్నారా? ఇక్కడ పిటి కేసులే పోలీస్ వల్ల కావట్లేదు. ఫేస్బుక్ లో రేపు కూడా ఈవినింగ్ కూడా వెళ్ళి ఓపెన్ చేసి చూడండి, లేడీస్ మీద కొన్ని పార్న్ వీడియోస్, గలీజ్ అయిన వీడియోస్ అది అంటే ఎడిట్ చేసి వాళ్ళకి క్రియేట్ చేసి పెడతారు. అవి బ్యాన్ చేయలేకపోతున్నారు, పోలీస్ వల్ల కావట్లేదు. ఇక్కడిక్కడే దొంగలు తిరుగుతారు, వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు. వేరే కంట్రీకి వెళ్ళి పోలీసులు సెటిల్ చేస్తారండి, పట్టుకొస్తారా? మీరు ఎలా నమ్ముతున్నారండి? అంటే కంటిన్యూగా చెబుతున్నారు కదా పోలీసు వాళ్ళు, మేము ఇది చేసి ఇన్ని కేసులు పట్టుకుంటున్నారు కదా. పోలీసు వాళ్ళకి ఏమైనా ఇచ్చే ఉంటారు, దాని మీద వాళ్ళు సినీ వాళ్ళకి ఐబొమ్మ అది మన కేసు అయింది కదా, సినీ ఇండస్ట్రీ వాళ్ళకి పోలీసులు సపోర్ట్ ఇచ్చారు. అంతేగాని వీళ్ళకి అంత సీన్ లేదండి పోలీసు వాళ్ళకి. నాన్ వెజ్ మళ్ళీ తప్పు అయిపోయింది అన్నాడు కదా, దానికి ఏమంటారు అయితే మేడం? ఏంటండి నాన్ వెజ్ ఫస్ట్ అన్న మాటని ముందు వెనక్కి తీసుకుంటే తప్పు అయిపోయింది అన్నాడు కదా. డిలీట్ చేయలేదు, నేను మార్నింగ్ కూడా చూసాను. చాలా వల్గర్ వీడియోస్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. నా ఫాలోవర్స్ నాకే ఉన్నారు, ఎవరు నన్ను ఇది అన్ఫాలో కావట్లేదని చెప్పుకున్నాడు. ఏం అనుకోవట్లే, ఆయన కొద్ది కూడా పశ్చాత్తాపం ఏం పడట్లేదండి. యాక్చువల్లీ అన్వేష్ ఏమంటున్నారంటే నాకు పెద్ద ఫరకే లేదు, సబ్స్క్రైబర్స్ పోయినా ఉన్నా నాకంటే నా దగ్గర ఉంటుందని. వాడొక లత్కోరోడ్ అండి, లత్కోరోడు. ఆ పుచ్చకాయ చూసాక ఎంత లత్కోరోడో అర్థమైంది. అజయ్కి అగేన్స్ట్ గా మాట్లాడుతున్నాడు. అజయ్ అన్న వ్యక్తి సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా పబ్లిక్ కి యూజ్ అయ్యేది, నీట్ గా ప్రెజెంటేషన్, మనకి అది చూస్తే వినేలాగా ఉండాలి. అలాంటి చెప్పాలి కానీ పుచ్చకాయలు కీరాలు అవి పెట్టేది సోషల్ మీడియాలో. అదే ఆయన మెసేజ్ ఇచ్చేది. అన్వేష్ చెప్పిన మాటకి ఒక్క నిమిషంలో ఏ జోడనే వాడు డిలీట్ చేసి, అన్వేష్ కూడా లక్కురోడే వాడు. అందుకనే ఇలాంటి బజార్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. బజార్లో ఏమంటే బట్టలు ఇప్పుకొని తిరుగుతాను అనేసి అంటుంది అనుకుంటా. అది చాలా తప్పు. వీళ్ళిద్దరు కలిసి పబ్లిక్ కి బ్లేమ్ చేయాలని చూస్తే వాళ్ళ కంటెంట్ కోసం అంత క్రియేషన్ అన్నారు. నిన్న కూడా మీడియాలో చూసాను, నా బాడీ నా ఇష్టం అంటే బజార్లో ఏమంటే తిరుగుతానంటే రెడ్ లైట్ ఏరియాలోకి తిరుగు. ఈ ఏరియాలో ఫ్యామిలీస్ ఉంటారు, పిల్లలు ఉంటారు, చూసి చెడిపోతారు. ఆమె ఇవ్వాల్సిన మెసేజ్ ఇలాంటి మెసేజ్లు కావు, పాడైపోయే మెసేజ్లు కాదు. జనాలకి యూత్ యూజ్ అయ్యేవి చెప్పాలి. ప్రశ్న అనే ఛానల్ ఇద్దరిని ప్రశ్నిస్తుందంట, దీని గురించి మీరు ఏమంటారు? ఏంటండి ప్రశ్న అనే ఛానల్ నేను మార్నింగ్ చూసాను ఇన్స్టాలో. అన్వేష్ అనే వ్యక్తి ఏమన్నాడంటే టెంపుల్స్ మీద కూడా కొన్ని బ్యాడ్ స్టాచ్యూస్ ఉన్నాయంట, మొత్తం రిలీజియన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళ మీద పోలీస్ ఎందుకని యాక్షన్ తీసుకోలేకపోతుంది? అసలు రూల్ ప్రకారం రిలీజియన్ కి, మతానికి ఎవ్వరు కూడా, మీ మతం మీకు మా మతం మాకు ఉండొచ్చు, ఎవరి మతం వాళ్ళకి గొప్ప, కానీ పబ్లిక్ లో సోషల్ మీడియాలో మతానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా కూడా కేసు అవుతుంది. మరి అలాంటిది ఆయన మీద ఎందుకు కేసు తీసుకోవట్లేదు అన్వేష్ మీద? బట్ ఆయన ఇంటెన్షన్ ఇందు టెంపుల్స్ మీద కూడా చెప్పాడు. నేను నిన్న చెప్పాక చెక్ చేశాను, వీడియోస్ అన్ని ఓపెన్ చేసి. టెంపుల్స్ మీద కూడా లేడీస్ చాలా అసభ్యమైన స్టాచ్యూస్ ఉన్నాయంట. బట్ ఆయన ఇంటెన్షన్ ఏంటంటే గవర్నమెంట్ డెవలప్ చేయాల్సింది లైక్ సిటీస్ ని. అంటే వేరే కంట్రీకి వెళ్ళాడు, ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టుకున్నారు, నన్ను ఎవరేం చేసుకోలేరులే, పోలీసులు లోకల్ వాళ్ళ మీద ఏమీ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, ఒకవేళ అరెస్ట్ చేసిన వాళ్ళు ఖైదీలను ఏం పెద్ద పట్టించుకోండి, జ్ఞాపకం తప్పితే ఏముంటుంది, ఇక వేరే కంట్రీకి వచ్చి నన్నేం చేస్తారని కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతున్నాడు ఆయన. అది బేసిక్గా ఇండియా డెవలప్మెంట్ గురించి కాకుండా మీరు ఇది చీరల గురించి మాట్లాడుతూ ఎంతవరకు సంబంధించింది అన్వేషణ ఉంటుంది. చీరల గురించి అంటే ఇప్పుడు మన ఇండియా ఏం రెడ్ లైట్ ఏరియా కాదు కదండి. మన ఇప్పుకుని అనసూయ, మరీ ముఖ్యంగా హీరోయిన్లో యాంకర్లు అందరికంటే వరస్ట్ ఎవరో అనసూయ. బట్ అనసూయ ఆమె సినీ కల్చర్ కాబట్టి ఆమె ఉండే సినీ కల్చర్ అంటే సినీ వరకు చూపించుకో, మొత్తం అంటే సోషల్ మీడియాలో అంత ఘోరంగా, అసలు అంత ఘోరంగా పెడుతుంది. అంటే మీరు చూపించిన మాత్రాన మొగోళ్ళు అంత అట్రాక్టివ్ అవుతారా అని, వాళ్ళకు కూడా అన్నదాము ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు కదా. ఏంటి మగోళ్ళు ఏంటి చూపించినంత మాత్రాన వాళ్ళు అట్రాక్ట్ అయ్యా, ఎందుకంటే ఒక్క నిమిషం. అనసూయ ఏమంటుంది, మా హస్బెండ్ తప్పితే మిగతా మన కంట్రీలో స్టేట్స్ లో అందరు బ్రదర్సే అని చెప్తుంది కదా. ఎవరన్నా బ్రదర్స్ కి బట్టలు ఇప్పి అలాగా చూపిస్తారా? బ్రదర్స్ చూపిస్తారా అండి? అన్ని ఎక్కడ చూపించుకోవాలి అక్కడ చూపించుకోవాలి. బ్రదర్స్ కి బట్టలన్నీ ఇప్పి ఎవరైనా చూపిస్తారా? మా హస్బెండ్ తప్పితే అందరూ మాకు బ్రదర్సే అంటారు. ఎవరైనా చూపిస్తారా? ఎక్కడ చూసారండి? ఏదైనా కాన్స్టిట్యూషన్ రాసి ఉందా బ్రదర్స్ కి బట్టలు ఇప్పి చూపమని?